మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇంత చక్కటి స్టేజ్ను మాకించి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మా మొదటి గురువు రమేష్ పూతని గారికి, అలాగే ఎల్లవేళలా మా మంచి చెడులను ఆర్టిస్ట్గా మా ఎదుగుదలను కోరుకుంటున్న యాదకుమార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నేను ఒక రకంగా వీళ్ళకి శిష్యుడండి. ఒక యాక్టింగ్ విషయంలో అయితే ఏంటి, డైలాగ్ డెలివరీ విషయంలో అయితే మిగతా అన్ని విషయాల్లో కూడా నాకు ఇద్దరు కూడా గైడ్ చేసి నన్ను చాలా ఎంకరేజ్ చేసి ఉత్సాహపరిచారు. దానికి ఇన్స్పిరేషనే ఈ బాబా క్యారెక్టర్ చేయడం. ఈ బాబా క్యారెక్టర్ అనుకోకుండా ఈ సంక్రాంతికి ఆ బాబా నాకు అలాగా జీవించారు. అప్పటి నుంచి స్టార్ట్ చేశానండి. సాయి స్వరూపాన్ని త్వరలో వెబ్ సిరీస్ కూడా చేయాలని మా ఆలోచన. దానికోసం అదే పేరు మీద, సాయి స్వరూపం అనే పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో మాకు సంబంధించిన వీడియోస్ అన్ని పెడుతున్నాం. ఈ సందర్భంగా వచ్చేసిన బొట్ట నాగేశ్వరరావు గారికి, మిగతా అతిథులకి, అలాగే స్కూల్ టీచర్స్కి, పిల్లల్ని ఎంతో క్రమశిక్షణగా చదువు చెప్తున్న స్కూల్ టీచర్స్కి, ఎంతో క్రమశిక్షణగా స్టడీస్ నేర్చుకుంటున్న విద్యార్థులకి అందరికీ సాయిబాబా బ్లెస్సింగ్స్. మీరు ఇంకా ఎక్కువ ఎదగాలని, ఇంకా గొప్ప గొప్ప చదువుకొని గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలని ఆ బాబా మిమ్మల్ని ఎప్పుడూ దీవిస్తుంటాడు. ఈ అవకాశం ఇచ్చిన వ్యాపారి గారికి మరొకసారి తెలియజేస్తాను. మీ అలే థ్యాంక్ యూ సార్. ఇప్పుడు